తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి మెగా స్కామ్ గా మారిందని నిరుద్యోగులను దగా చేశారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గురువుల నియామకాలు వంటి కీలక ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా మాయమైందని, స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ అవకతవకలు జరిగాయని, ఇది అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఐటీ శాఖలో పరిశ్రమల కోసం 99 పైసలకే భూములు ఇచ్చి బాగానే పోగేసుకుంటున్నారు కదా, అమరావతిలో అడుగుకు 20,000 కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు కొట్టేస్తున్నారు కదా, ఇప్పుడు టీచర్ల నియామకంలో కూడా ఇన్ని తప్పుడు పనులు అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను సూటిగా ప్రశ్నించారు. సమాజానికి ఉత్తమమైన పౌరుల్ని అందించాల్సినటువంటి పాఠశాలల్లో గురువుల్ని నియమించాల్సినటువంటి విద్యాశాఖ ఎంత తప్పుడు పనులు చేసిందో, ఎన్ని అక్రమాలు చేసిందో అసలు చూస్తే మనకి ఇంత దుర్మార్గాల, ఇంత పాపాల. 99 పైసలకి భూములు ఇచ్చి బాగానే వేసుకుంటున్నారు కదా. అలాగే అమరావతిలో కాంట్రాక్ట్లు ఇచ్చి చదరపు అడుగు 20,000 రూపాయలకి, ఒక్కొక్క ఆఫీసు కడతాకి అడుగుకి 20,000 రూపాయలకి కాంట్రాక్ట్లు ఇచ్చి బాగా వేసుకుంటున్నారు కదా. వీటిల్లో కూడా వేసుకోకపోతే ఏం కర్మరా అని చెప్పానంటే, సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి స్కూళ్లలో, ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసేటువంటి, చదువు చెప్పేటువంటి గురువుల నియామకంలో కూడా ఈ తప్పుడు పనులు చేయటం. ఇక ఎవడేమనుకుంటాడనేది సిగ్గొదిలేశారు. కనీసం పాపభీతి, అరే సమాజానికి నష్టం చేస్తున్నామే. ఈ బడిలోకి వచ్చినోడు మళ్ళీ 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ గబ్బిలిన్ లాగా పట్టుకు ఏలాడతాడు కదా. ఈ దుర్మార్గుడు వచ్చినోడు, తప్పుడు రూట్లో వచ్చినోడు, చిల్లర కొట్టి వచ్చినోడు 30-40 ఏళ్ల పాటు ఆ స్కూల్లో గబ్బిలిన్ లాగా ఏలాడతాడు కదా. ఆ పిల్లల చదువు బతుకు పరిస్థితి ఏంటనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన కొడుకు నాయకత్వంలో ఎంత నీచాలు చేశారంటే, 16,000 పైచిలకు టీచర్ పోస్టులు తీసాం. మెగా డిఎస్సీ అని చెప్పి ఎంత డగా డిఎస్సీ అంటే, మెరిట్ లిస్ట్ ప్రకటించడం. నిజంగా ఇది అద్భుతంగా చేస్తే, పారదర్శకంగా చేస్తే ఈ 3,30,000 మంది రాశారు. 16,000 పోస్టులకి 3,30,000 మంది పోటీ పరీక్ష రాస్తే ఏం చేయాలి? మెరిట్ లిస్ట్ ఇవ్వాలా అక్కర్లేదా? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 1వ ర్యాంక్. ప్రకాశం జిల్లా కొండపిపట్నంలో జరిగిన డిజిటల్ మహానాడుకు కార్యకర్తలు రికార్డు స్థాయిలో తరలివచ్చారని మంత్రి స్వామి తెలిపారు. గతంలో ఎన్నడలేని విధంగా వర్చువల్ గా ఈ కార్యక్రమం జరిగిందని అన్నారు. దేశ ప్రధాని మోడీ ఇచ్చిన ఇంధనం పొదుపు పిలుపు మేరకు సీఎం చంద్రబాబు డిజిటల్ మహానాడు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు నారాయణ సాగర్ అంటున్నారు, బయటకు వెళ్ళినా కానీ సేపు మనం కూర్చొని ఒడికి తిరుగుతూ ఉంటాం, కానీ ఇలా కూర్చున్నామని చెప్తున్నారు. మన నియోజకవర్గంలో కూడా సుమారుగా 7,500 మంది రోజున పాల్గొన్నారంటే ఇది మహానాడు విరుద్ధంగా జరిగింది. రేపు కూడా ఉదయాన్నే అన్న ఎన్టీఆర్ గారికి, మన నాయకులు పెద్దన రామచంద్ర రాజు గారికి విగ్రహాల దండలు వేసుకొని మంచి ర్యాలీ గారికి వచ్చి ఈరోజు కేక్ కట్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ ని పూర్తి స్థాయిలో యథావిధంగా జయప్రదమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు కూడా మన మండల పార్టీ అధ్యక్షులు అన్ని చోట్ల, అదేవిధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు 10 క్లస్టర్స్ లో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా మన సత్య గారు అయితే పార్టీ ఆఫీసర్ మంగళగిరిలో పాల్గొన్నారు. మా పోలచంద్ర గారు అయితే ఐఓసీ ఆఫీస్ దగ్గర పాల్గొన్నారు. నేను ఉదయం నుంచి ఇక్కడ పరిశీలనలు కూడా ఇక్కడ రావడం జరిగింది. మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు దర్శి నుంచి పొదిలి, మార్కాపురం, పొదిలి, కనిగించబడి కొట్టేవి చూస్తూ తమ్ముడు కూడా ఆ మీటింగ్ క్లస్టర్ లో కూడా అటెండ్ అయ్యి వారు వెళ్తా ఉన్నారు. అంటే వినూత్నంగా స్టేజీ మీద ఇటువంటి పెద్ద నాయకులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా వేలాది మందిగా, మన నియోజకవర్గంలో మనం ప్రియ మహానాడు పెట్టడానికి వచ్చేది 3,000 మంది, 3,40,000 మంది. అలాంటిది నియోజకవర్గంలో 7,500 మంది పార్టిసిపేట్ చేశారంటే ఇది ఒక గొప్ప విషయం. రాష్ట్రంలో 7 లక్షల పైసలకు పార్టిసిపేట్ చేశారని చెప్పి అటెండెన్స్ ఉన్నాయి. కానీ మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘటన కార్డు తీసుకొచ్చి బయటికి అప్లో కొట్టారు. రాజు ఎక్కువ మంది వస్తున్నారు, కార్డు కొట్టలేకే మనం ఇక్కడికి వచ్చేసరికి 1,500 మంది అటెండెన్స్ పడ్డది. ఇంకా ఎక్కువ మంది వచ్చారు. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మైటీడీబీ యాప్ మీ ఫోన్లో యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీకు రేపు వచ్చేటప్పుడు కార్డు తీసుకోవాలి. ఎందుకంటే వచ్చినటువంటి మనం కూడా అటెండెన్స్ కూడా ఎక్కువగా రావాలి మరి తెలియజేస్తూ, మన జిల్లాలో కూడా మన ఒంగోలు పార్లమెంట్ లో కూడా 35,000 మంది పైగానే అటెండ్ అయ్యారంటే ఇంత పెద్ద మొత్తంలో మహానాడు జరగడం చాలా సంతోషం.
ఇప్పటికే 7 అయింది. రేపు ఉదయం కూడా మళ్ళా కూడా అన్ని గ్రామాలు ఇప్పటికే ఫోన్లు చేసుకొని రేపు కూడా ఉదయాన్నే వచ్చి 9:30 కల్లా ఎన్టీ రామారావు గారికి, అదేవిధంగా పెద్ద రామచంద్ర నాగ గారికి విగ్రహాలకు పూలమాలలు వేసుకొని ఇక్కడికి వచ్చి చిత్రపటాలకు గంటలు వేసుకొని కేక్ కటింగ్ చేసుకొని కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ సహకారం కావాలని చెప్పి మీ అందరి సహకారంతోనే ఈ రోజు ఇంత పెద్ద మొత్తంలో మనం 700,000 మంది అటెండ్ అయ్యామంటే అది నాయకులు కార్యకర్తల మీ అందరి సహకారం తెలియజేసుకుంటూ. ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సంబంధిత అధికారులకు సూచించారు. పొదలకూరులోని విజయేశ్వరం 2 తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో జనగణన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన జరిగేటప్పుడు కొంతమంది ఇంటికి తాళం వేసి ఉండడం, పనికి వెళ్లడం, వలసపై ఉండడం జరిగిందని, అటువంటి వారిని మరలా పరిశీలించి సమగ్రంగా నివేదిక రూపొందించాలన్నారు. 3-4 రోజులలో జనాభా సవరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో సెన్సస్ ప్రాసెస్ ఇన్యూమరేషన్ నడుస్తున్నాయి. ఈ ప్రాసెస్ ఇప్పుడు చివరి దిశలో ఉంది. సో ఆ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కూడా ఆల్మోస్ట్ చివరిలోకి వచ్చేసాము. ఈరోజు దానికి సంబంధించిన ఏ ప్రాంతంలో ఇప్పుడు 2011 సెన్సస్ కంటే కొంత తక్కువ ఉంది, లేకపోతే మన ఎస్టిమేటెడ్ పాపులేషన్ కంటే అక్కడ వరకు చేరలేకపోయాము, ఆ జిల్లా స్థాయి ఆ ఫీల్డ్ స్థాయికి వచ్చి దీన్ని చెక్ చేయడం జరుగుతున్నాయి. కొన్ని చోట్ల బాగా చేస్తున్నారు, ఆల్రెడీ ఎస్టిమేటెడ్ పాపులేషన్ వరకు వచ్చేసాము. కొన్ని చోట్ల ప్రోగ్రెస్ సరిగా లేనప్పుడు ఆ మండలానికి ఆ పర్టికులర్ బ్లాక్స్కి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన అంశాలంటే చాలా వేకెంట్ హౌసెస్ అండ్ లాక్డ్ హౌసెస్ ఉన్నాయి. అట్లాంటి హౌసెస్ని మళ్ళీ ఒకసారి డబల్ చెక్ చేసుకొని అక్కడే ఒకసారి రివ్యూ చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా చోట్ల ఏమనవచ్చు అంటే మనిషి ఏదో మేబీ ఈవినింగ్కి పనికి వెళ్తున్నారు, సో ఆ టైంలో పొద్దున అక్కడ వెళ్ళాలి, లేకపోతే సాయంత్రం వెళ్ళాలి, అలా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. సో ఈ లాస్ట్ 3-4 డేస్ ఇప్పుడు మాకు ఉన్నాయి. ఈ 3-4 డేస్లో అందరూ మన జనాభా కవర్ అయినట్టుగా ఈ ప్రాసెస్ మనం చెప్తున్నాము. దీనికి కూడా ఈరోజు ఆర్డీఓ గారితో, తర్వాత తహసీల్దార్తో, ఇక్కడే ఉన్న ఏఎస్ఓతో మాట్లాడడం జరిగింది. దీంతోపాటు 5th నుంచి మనం SIR కూడా ఎలక్షన్ రిలేటెడ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది, అది కూడా చెక్ చేయడం జరుగుతున్నాయి. ఈ రోజుకి మనం పాత 2002లో ఎలక్టోరల్ రూల్ ఏముంది, దీంతో మనం సింకింగ్ జరుగుతున్నాయి. అది కూడా కొన్ని చోట్ల స్లో ఉంటే ఈరోజు నుంచి కొంచెం డ్రైవ్ పెట్టడం జరుగుతున్నాయి. వచ్చిన 5th నుంచి మన 5th to 14th వరకు 10 days మనం ప్లానింగ్ చేస్తాము. ఒక ఫామ్ ఉంది, ఇన్యూమరేషన్ ఫామ్, అంటే ఆల్రెడీ 2002లో ఎవరు రోల్లో ఉన్నారు వాళ్ళు ఆ రోల్ని ప్రింట్ చేసుకొని ప్రతి బిఎల్ఓకి ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన 15th జూన్ నుంచి 14th జూలై వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ బిఎల్ఓస్ ఆ ఫామ్ అక్కడ ఉన్న కన్సర్న్ ఓటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఓటర్ అక్కడే దొరకకపోతే అతను షిఫ్ట్ అయ్యారా, చనిపోయారా, లేకపోతే ఏమైనా వేరే కారణం ఉన్నాయా, మైగ్రేట్ అయ్యారా, అది రాసుకొని బిఎల్ఓ తిరిగి ఏఈఆర్ఓకి ఇవ్వాల్సింది వస్తుంది. ఈఆర్ఓకి ఇచ్చేసి మాకు ఒక వెబ్సైట్ ఉంటుంది, అక్కడే దీని మీద అప్లోడ్ చేయాలి. ఒక 1 month అంటే 15th జూలైకి ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఒక 1 month క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఒకవేళ అంటే లోకల్ బిఎల్ఓ ఏదో తప్పు చేశారు, లేకపోతే మిస్ చేశారు, లేకపోతే ఈ పంచి బయట ఉన్నారు, ఏదో కారణం వల్ల ఇక్కడ రాలేకపోయారు, వాళ్ళకి ఒక మంత్ టైం ఉంటుంది. ఆ మంత్ టైంలో వాళ్ళు వచ్చి వాళ్ళ గ్రీవెన్సెస్ రేస్ చేసుకోవచ్చు. ఒక మంత్ టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్గా మనం ఒక డ్రాఫ్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా 22 సెప్టెంబర్ 2026కో ఈ SIR ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకొని దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ 2 ఎక్సర్సైజెస్ ఒకవైపు సెన్సస్ చివరి దిశలో వచ్చేసింది, నెక్స్ట్ SIR ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఈ 2 సంబంధించిన ఇప్పుడు ఫస్ట్ నెల్లూరు రూరల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇప్పుడు పొదలకూరు ఇంకొక ప్రాంతంకి వెళ్ళడం జరుగుతున్నాయి. అక్కడ వెళ్ళి ఫీల్డ్ స్థాయిలో పని ఎలా జరుగుతున్నాయి దీనికి ఇన్స్పెక్షన్ చేయడం కోసం ఈరోజు రావడం జరిగింది. సింహాద్రి అప్పన్న స్వామి సన్నిధిలో స్వాతి నక్షత్ర సుదర్శన నరసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేకువజామునే స్వామిని సుప్రభాత సేవలో మేల్కొల్పి ప్రభాత ఆరాధనలు పూర్తి చేశారు. సుదర్శన పెరుమాళ్లను ప్రత్యేక పల్లకిలో కళ్యాణ మండపంలోకి ప్రత్యేక వేదికపై ఉంచి మండపారాధన, కలశారాధనలు చేశారు. పంచసూక్తాలు,
నృసింహ సుదర్శన గాయత్రి మంత్రాలతో ప్రత్యేక హవనం చేసి పూర్ణాహుతి చేశారు. పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలను, తీర్థప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జన్జీవితతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ సమావేశం. విజయానికి దగ్గరదారులు లేవని, కష్టపడితేనే ఫలితం ఉంటుందని వ్యాఖ్య. కూలగొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డలి పార్టీ నైజం. గత వైసీపీ పాలనపై మహానాడు వేదికగా నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామనాయుడు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం అన్న రఘురామ. ఉండి నియోజకవర్గంలో 52 మంది లబ్ధిదారులకు 23 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్లు పంపిణీ. మెగా డిఎస్సిలో నిజాయితీగా నియామకాలు జరిగితేనే పూర్తి వివరాలు విడుదల చేయాలన్న పేర్ని నాని. లేకపోతే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.